మిడ్ నైట్ టాక్స్ అంటే ఆఫ్టర్ నామినేషన్ చాలా టాపిక్స్ ఉన్నాయి, చాలా మాట్లాడుకున్నారు. అవేంటో క్లియర్ గా చూద్దాము. అసలు తనుజ ఓ మానాన్న విషయం చిమ్మట్లేదబ్బా డీమాన్ పైన కంటిన్యూస్ గా. అసలు నేను అరిచానా డీమాన్ పైన, నేను అది చేశానా, నేను ఇది చేశానా, మళ్ళీ ఏడుస్తుంది, మా అమ్మ ఏమనుకుంటుందో అంటది, మళ్ళా డీమాన్ పైన విషయం చిమ్ముతనే ఉంటది. ఎంత కోపం పెంచుకుందంటే ఆ అమ్మాయి. ఎప్పుడైతే డీమాను ఉమెన్ కార్డు అప్పుడు తీసిందో అప్పటి నుంచి కక్కుతనే ఉంది విషయం. ఇక రీతు వాళ్ళ అమ్మ చెప్పింది కదా డీమాన్ కి దూరంగా ఉండు అని చెప్పేసి, తనుజ చెప్పినట్టు విను అన్నప్పటి నుంచి ఇంకెక్కువైపోయింది. డీమాన్ని రీతు మధ్యలో ఏదో ఒక పుల్ల పెట్టేసి దూరం చేసేయాలి అని చెప్పేసి, ఆ పిల్లగాడు ఎక్కువ ఏం మాట్లాడడం చెప్పేసి గయ్య ఎగబడడం, గయ్య మాట్లాడడం డీమాన్ పైన. అసలు ఆ అబ్బాయి రిలాక్స్డ్ పర్సన్ గా లేకపోతే వివత్సమైన గొడవ అయ్యేదబ్బా నిన్న. అంటే ఈ అమ్మాయికి ఎవరైనా ఎదురెళ్ళి నామినేట్ చేసినా, ఎదురెళ్ళి ఏదైనా అన్నా కూడా అది మనసులో పెట్టేసుకొని సాగదీస్తుంది అబ్బా ఫైర్. అది కళ్యాణ్ ఈమె జోలికి వెళ్తలేడు కానీ కళ్యాణ్ మనసు జోలికి వెళ్ళండి తీసి పెట్టేది ఎప్పుడో. అంత వరస్ట్ బిహేవియర్, ఫ్లిప్ల మీద ఫ్లిప్పులు కొట్టింది. ఖచ్చితంగా లైక్ చేసి చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మంచి అప్డేట్స్ ఉన్నాయి ఈ వీడియోలో. ఒక 3 hours ఫుటేజ్ అనమాట. నామినేషన్ అయిపోతుంది. అయితే సంజన అండ్ తనుజ డిస్కషన్ లో కూడా ఫ్లిప్పుల మీద ఫ్లిప్పులు కొట్టింది, అబద్ధాలు ఆడింది. చాలా వర్స్ట్ బిహేవియర్. అవుతుందా? అయిపోగానే భోజనం దగ్గరికి పోతారు. ఆకలి అవుతుంది. అప్పటికి వాళ్ళకి లేట్ అయింది. నామినేషన్ అయ్యేసరికి వాళ్ళు ఫుడ్ మార్నింగ్ టిఫిన్ చేసిరంటే టకటక వేసుకొని తింటుంటే ఈమె డీమాన్ గురించి చెప్తుంటది అక్కడ అందరు తింటుంటే. వాడేంటి అలా అంటున్నాడు, వాడేంటి అలా అరుస్తున్నాడు నా మీద, అది ఇదని గట్టిగా మాట్లాడుతుంటే అక్కడ ఎవరు పట్టించుకోరు, తింటుంటారు. ఆకలి అవుతుంది. తక్కువ లేచిపోయి ఆ సోఫాలో కూర్చుంటది. కూర్చోగానే తనుజ కోపొచ్చింది అని చెప్పేసి పెరుగో ఏదో పోయి కళ్యాణ్ ఆమెకి ఇచ్చేస్తాడు. తర్వాత అయ్యో ఇమాన్యుయల్గా పోతాడు, పోయి కూర్చుంటాడు. వాడు ఏంటి అలా చేస్తున్నాడు అంటే వదిలే అని ఇంకా మనకు ఇమ్ము చెప్తుంటాడు. తినేసే ఇంకా నేను ఎక్కువ అరిచానా అంటే ఇక అరిచావు, మరి ఎక్కువే అరిచావు అన్నట్టుగా ఇమాన్యుయల్ చెప్తాడు. ఎందుకంటే అరిచింది కదా అబ్బాయి సాఫ్ట్గా అసలు. మళ్ళీ అక్కడ రీతితో కూడా డైనింగ్ టేబుల్ దగ్గర ఒక మాట ఉంటుంది. వాడు ఏదో అన్నాడు కదా నిచ్చెన అంటే లాడరు నువ్వు ఎక్కడికో ఎక్కేస్తున్నావు అన్నట్టుగా చెప్తాడు అనమాట. ఆ మాటను పట్టుకొని సాగదీసుకుంటది. అదే అంటున్నా కదా, ఒక్క చిన్న మాట కూడా తనుజ అని అంటే అసలు తీసుకోదబ్బా. నువ్వేమన్నా అదేమంటారు స్వర్గం నుంచి దిగొచ్చిన దేవతవా? నిన్ను ఏమనద్దా? నీకు అంతగానం ఏముంది? నువ్వు ఒక సీరియల్ చేసినందుకు ఎక్కడో ఎక్కి కూర్చుంటావా? అట్లా అంత పోకడ ఎందుకు నీకు? అంత బిహేవియర్ నీకు ఎందుకు? నీ చెల్లె వచ్చి చెప్పింది సపోర్ట్ గురించి మాట్లాడకు, అరవకు అని చెప్పింది. మమ్మీ వాళ్ళకి నచ్చట్లేదు అని చెప్పింది. గయ్య అసలు నిన్నేదన్నా అంటే చాలు అరుస్తావు, తిడుతావు, ఒర్రుతావు. ఏమన్నా బిహేవియరా? నేను నామినేషన్ నుంచి చూస్తున్న వర్స్ట్ బిహేవియర్. అయిపోయినాక కూడా ఇమాన్యుయల్ చెప్తాడు అరిచినవు అంటాడు. తర్వాత కుకింగ్ దగ్గరికి వెళ్తుంది. కుకింగ్ దగ్గర వెళ్తే అక్కడ సుమ్ముతోని సుమనన్న పాయింట్స్ గురించి మాట్లాడుకుంటారు జరసేపు. తర్వాత ఈమె నేనేం చేసినా అది ఇదని ఈమె సుమనన్నతో చెప్పుకుంటుంది. కాఫీ పెట్టుకుంటుంది, తాగుతుంది. అప్పుడు భరణి గారు వస్తారు. భరణి గారిని పంపించేస్తారు. అక్కడ కూడా డీమాన్ పైన విషయం చిమ్ముతూనే ఉంటుంది ఏదో ఒకటి చెప్పుకుంటూ. ఇంత వరస్ట్ గలీజ్ బిహేవియర్ అంటే అంత గలీజ్ బిహేవియర్ అనిపించింది నాకు నిజంగా. అసలు విన్నర్ అని చెప్పుకోవడానికి ఒక్కరు కూడా అనిపించట్లేదు అబ్బాయి ఈ సీజన్లో. నిజం చెప్తున్నా, నాకు ఏదో ఉన్న దాంట్లో మంచి వెతుక్కొని చెప్పుకోవడం తప్ప ఏం లేదు. ఎందుకంటే కళ్యాణ్ కొంచెం ఇంకా వరస్ట్ ఆ మైక్ తీసేసి మాట్లాడుకోవడం ఏంటో నాకు ఇంకా డైజెస్ట్ అవ్వట్లేదు. అందులో రీతు ఉండడం ఏంట్లో నాకు ఇంకా కోపం వస్తుంది. నువ్వు డీమాన్తో తిరుగుతూ డీమాన్ గురించి బ్యాక్ బిచ్చింగ్ ఇంకా మైక్ తీసేసి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముంది మీకు? డీమాన్ ఎట్లా సేవ్ అవుతున్నాడు, డీమాన్ ఫస్టే సేవ్ అవుతుంటే మీకేం ఆడట్లేదా అబ్బాయి? ఏం చేయట్లేదా? మీరే అంత తోపులా? మీరే అంత ఆడుతున్నారా? అంటే మీరు పిఆర్ని పెట్టుకొని వచ్చినా మాట్లాడుకున్నట్టున్నారు. సో వాడికి పిఆర్ లేదు కదా, వాడు ఏం పెట్టుకోలేదు పిఆర్ని అప్పుడు కూడా అని చెప్పేసి మీకు అంత చులకన్నా అబ్బాయి అంటే అబ్బా అనిపించింది నాకు. ఇంకా సంజన గారితో ఫ్లిప్ల మీద ఫ్లిప్లు కొట్టిందబ్బా. పాపం డీమాన్ తింటుంటాడు. ఇంకా రీతు ఉండమంటేనేమో తినేదాకా నువ్వు ఉండొచ్చు అంటే పెరిగేసి పోతుంది, ఆ అమ్మాయి ఉండదు, సర్దుకుంటుంటారు. మళ్ళీ రాత్రి డిన్నర్ కోసం ప్లాన్ చేసుకుంటుంటారు. అయితే ఇక్కడ సంజన గారితో బయట లాన్న కూర్చొని ఏడుతుంటుంది. మనకు కొంచెం ఎపిసోడ్లో చూపిస్తారు కదా, ఏడుస్తుంటుంది. అప్పుడు సంజన గుర్తుపడుతుంది, నువ్వు నీ స్కూల్లో నేను ప్రిన్సిపాల్ని, నువ్వు ఏడుస్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు, కళ్ళు రెడ్డిగా అయినాయి అని అంటే లిఫ్ట్కి అంటింది అంటది. లేలేమ్మా చెప్పు ఎందుకు ఏడుస్తున్నావు అంటే లేదు డీమాన్ పైన నేను ఎక్కువ అరిచానా అది ఇది అని అంటది. లేదు అరిచావు, మరి అబ్బాయి రిలాక్స్డ్ పర్సన్ కాబట్టి అక్కడ అయిపోయింది,
సో అని ఇక్కడ టాక్ స్టార్ట్ అవుతుంటది. మా అమ్మ ఏమనుకుంటుందో, ఇంతగానో మరిస్తే మా అమ్మ బాధపడుతుంది, మా అమ్మకి అరవడం నచ్చదు, ఇవన్నీ చెప్తుంది. సో అంత అరవకుండా ఉండాల్సింది, పోనీలే వదిలే ఇంకా అంటది. లేదు వాడేంటి అలా మాట్లాడతాడు, వాళ్ళందరూ నా దగ్గర స్టోన్ కోసమే ఉన్నారు, అప్పుడు ఆ స్టోన్ కోసమే నాకు ఆ ట్రైన్ టాస్క్లో హెల్ప్ చేసిర్రు, లేకపోతే నాకు హెల్ప్ చేయరు. భరణి గారు ఎందుకు హెల్ప్ చేసిరు, ఇమాన్యుయల్ ఎందుకు హెల్ప్ చేసిరు, నీ దగ్గర ఏముందని హెల్ప్ చేసిరు చెప్పు. ఆ బెడ్ టాస్క్లో అయినా ఎప్పుడైనా కూడా, ఆ పూల్ టాస్క్లో అయినా అప్పుడు నీ దగ్గర ఏముంది, స్టోన్ అవి ఏం లేవు కదా. నా దగ్గర పవర్ ఉంది కాబట్టి నాతో ఉన్నారు, లేకపోతే వాళ్ళు ఎప్పుడు నాతో లేరు. అంటే అక్కడ డీల్ చేసుకుంది ఫస్ట్ నువ్వు, రీతుతోని డీల్ చేసుకుంది నువ్వు. తర్వాత వాళ్ళు అడిగితే నువ్వు డీల్ అడిగింది చెప్పకుండా వాళ్ళు స్టోన్ కోసమే ఉన్నారని చెప్తివి. తర్వాత బ్లూ టీమ్ గురించి చెప్పినావు, ఓకే బ్లూ టీమ్ గురించి ఓకే, అతను సాక్రిఫైస్ చేసుకున్నాడు వదిలి. ఇంకెన్ని రోజులు ఆ బ్లూ టీము సాక్రిఫైస్ చేసిండు అని చెప్పడం ఇంకెన్ని రోజులు, వదిలే. ఆ చెప్పినా ఊరుకున్నావు కదా. సపోర్టు అంటారు, నాకు ఎవరు సపోర్ట్ ఉన్నారు అని మాట్లాడుతుంది. ఆ రోజు కళ్యాణ్ వాళ్ళ మదర్ వెళ్ళినప్పుడు అందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పినావు. ఈ రోజు ఏం చెప్తుంది తెలుసా, మళ్ళీ కళ్యాణ్ ఒక్కడే నాకు సపోర్ట్ చేస్తుండు, ఎవరు సపోర్ట్ చేయట్లేదు, మళ్ళా సపోర్ట్ ముచ్చట తీసిందబ్బా. ఎంతవరకు కరెక్ట్ సపోర్ట్ తీయడం? నీకు సపోర్ట్ కనుక లేకపోతే నువ్వు ఎందుకు కెప్టెన్సీ కంటెండర్ టైంలో కెప్టెన్ అవ్వక ముందు 2 weeks సపోర్టింగ్ టాస్క్ ఈ బిగ్ బాస్, సపోర్టింగ్ టాస్క్ ఈ బిగ్ బాస్, సపోర్టింగ్ టాస్క్ ఈ బిగ్ బాస్ అని ఎందుకు అడిగినావు? అప్పుడు నీకు సపోర్టింగ్ లేకపోతే ఎందుకు అడిగినావు? 2 times అడిగితే నువ్వు అడిగిన దాన్ని బట్టే కదా నీకు సపోర్టింగ్ టాస్క్ ఇచ్చాడు. అప్పుడు నీకు హెల్ప్ అవ్వలేదు కదా. అంటే నీకు ఒకరిద్దరు హెల్ప్ చేయకపోతే హెల్ప్ చేయనట్టేనా? అందరినీ హెల్ప్ అడుక్కోవాలి, కళ్యాణ్ ఒక్కడిని హెల్ప్ అడగకుండా కళ్యాణ్ ఒక్కడే చేస్తాడు, ఇంకెవ్వరు చేయరు హెల్ప్ నాకు అని చెప్తావు. ఎందుకు అట్లా? ఇంత అసలు సంజన గారితో ఫ్లిప్ల మీద ఫ్లిప్పులు కొట్టింది. ఇంకా టీమాను తన గురించి తను ఆడక మరి రీతు గురించి ఆడితేనే రీతు పేరు తీసుకొచ్చిన, రీతు కోపం వస్తుంది. రీతుకు నేను ఆడలేదా అంటే ఇప్పుడు మరి అవును రీతు ఆడలేదా? ఆమె ఏం చెప్పింది, రీతు దొంగల టాస్క్లో వాడు వేరే టీం, నేను వేరే టీం, అప్పుడు వాడు నాకు డబ్బులు ఇచ్చాడా, నేనేమైనా చేసినా అంటే అప్పుడు రీతు డీమాన్కి డబ్బులు ఇస్తుంది. డీమాన్ అయితే చేయలేదు కదా అన్నట్టుగా అప్పుడు నాకేం చేసిండు వాడు అన్నట్టు ఇక్కడ రీతు తీసుకొస్తుంది. డీమాన్కి ఎందుకు కోపం వస్తుంది అంటే, నేనంటే మొన్న రీతు డీమాన్కి ఇద్దరికి డిస్కషన్ అయినప్పుడు నేను రీతుకి ఎక్కువ సపోర్ట్ చేశాను, డీమాన్కు ఎక్కువ సపోర్ట్ చేయలేదు, వాడు అది ఆ కోపం పెట్టుకున్నాడు నా మీద అని అంటదనమాట. సో రీతుతోని వానికి అసలు పాయింట్సే లేవు అన్నాడు, వచ్చి నన్ను నామినేట్ చేశాడు. అంటే లేదు నువ్వు తనుజానే ఉండే అని చెప్పాడు, తనుజానే నామినేట్ చేస్తా అని చెప్పాడు నాకు అని రీతు చెప్తుంది. సో ఇక్కడ సంజన చాలా బాగా చెప్తుంది, నువ్వు నిజంగానే అక్కడ అగ్రెసివ్ అయ్యావు, కోపం అయ్యావు, కానీ ఎవరైనా ఏడుస్తుంటే మాత్రం సంజన వెళ్తే సూపర్ అబ్బా, టూ గుడ్ అనిపిస్తుంది నాకు. ఇక డీమాను సుమన్ ఆ సొల్లు డిస్కషన్ బాగా నామినేట్ చేస్తావు, బాగా పాయింట్స్ పెట్టావు అనగానే ఇక కాసేపు పడుకుంటారు. ఎందుకు ఇంత అవసరమా? నాకు ఎందుకో చాలా ఫ్లిప్స్ కొట్టినట్టు అనిపిస్తుంది. మళ్ళీ రీతు డీమాన్ డిస్కషన్ ఒకటి ఉంటుంది, అరే ఈ ఇంట్లో మనమే గొడవలు పెట్టుకుంటామారా, అందరు మనల్ని అంటున్నారు ఏందిరా ఆమె కూడా బాధ అనిపిస్తుంది. ఇక సంజన ఉండి వద్దులే తిన్నాక మాట్లాడుకుందాలే అని చెప్తుంది అనమాట. ఇక తర్వాత వండుకోవడం తినడము అదే ఉంటుంది. కానీ ఇక్కడ ఎక్కువ తనుజనే ఎక్కువగా లాగ్ చేస్తుంటుంది, కంటిన్యూ చేస్తుంటుంది అదే ముచ్చటని, ఇంకా మర్చిపోదు. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.